రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఆన్లైన్ ద్వారానే టికెట్స్ జారీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ ఏడాది నుండి శ్రీశైలం, కాళహస్తి, కోటప్పకొండలో కొత్తగా అమలు చేయబోతున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో పర్యటించిన మంత్రులు ఆనంద్తో పాటు గొట్టిపాటి రవి రాబోయే మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ కోసం రోడ్డు నిర్మాణం త్వరలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆనమన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ పండుగ వచ్చినా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని ఆనంద్ తెలిపారు. గిరి ప్రదక్షిణ విషయంలో ఎటువంటి ఆటంకం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రాదు. దానికి అవసరమైనటువంటి రోడ్డు సౌకర్యాన్ని కూడా మేము ఇప్పటికే కొంతమేర మా స్థాయిలో వాళ్ళ అబ్జెక్షన్స్ లేకుండా ఏం చేయాలో అంతవరకు చేస్తున్నామని చెప్పారు. అలాగే ఇక్కడ నుంచి పైన ఉన్నటువంటి గుళ్ళకి వెళ్ళడానికి మెట్ల మార్గానికి అవసరమైనటువంటి నిధులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కట్టాలి అని అంటే అది మేము అనుమతులు ఇచ్చాం. దేవాదాయ శాఖ అధికారులు ఆ డబ్బు కూడా ఫారెస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక తర్వాత రోజుల్లో ఆ మెట్లు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన నిధులు మంజూరు చేసి మెట్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణానికి రోడ్డు సౌకర్యం కావాలి. మామూలుగా తారు రోడ్డు వేయాలని ఎమ్మెల్యే గారు అంటున్నారు. వట్టి కాళ్లతో చేసే వాళ్ళకి తారు రోడ్డు వేస్తే ఒక రకమైన ప్రమాదం, సిమెంట్ రోడ్డు వేస్తే మరొక రకమైన ప్రమాదం. ఇవన్నీ లేకుండా వాళ్ళకి ఎలాంటి ఆటంకం జరగకుండా నడిచేదానికి అనువైనటువంటి రోడ్డును వేయాలి. దీనికి దాదాపుగా 4.5 కిలోమీటర్లు వేయాలి. దానికి ఆ భూమి సేకరించాలి. ఇవాళ రేపట్లోనే అనుమతులు వస్తే మేము దానికి కట్టాల్సిన డబ్బు వాళ్ళకి ఎంత కట్టాలో కట్టడానికి సిద్ధంగా ఉన్నాం.